సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ డివిజన్లోని సుభాష్ నగర్, లింగయ్య నగర్, శ్రీరామ్ నగర్, జేపీ నగర్ కాలనీలలో బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేసిందని అన్నారు. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సు చేసే విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, రైతులకు ఫసల్ బీమా యోజన అందిస్తామని, ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ప్రభుత్వం ఈ రకంగా మేనిఫెస్టోలో ప్రస్తావన చేయడం జరిగింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, ఫసల్ బీమా యోజన, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించినవి కాకుండా డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేటువంటి విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగానైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారో, అదే మోడల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పనిచేసేటువంటి విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం. 35 లక్షల యువకులు, నిరుద్యోగులు ఎంతో ఆశతో తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయనుకునే ఆశపడినటువంటి వారికి ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చాలా మోసం చేసింది. లీక్లు అయినాయి, కావాలని చెప్పి క్యాన్సిల్ చేస్తూ వచ్చారు. ప్రభుత్వ డబ్బు ఆదా చేసుకోవడానికి వీళ్ళు ఈ విధంగా చేసుకుంటూ వచ్చినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కనుక పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహా మనకు వచ్చేటువంటి వేకెన్సీస్ ముందుగానే లెక్కలకు తీసుకొని దానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించి యువతకు ఎంతో కలిసి వచ్చేటువంటి కార్యక్రమం. మరి ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించడానికి